హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి 24 వచనాలు చదువుకుందాం. నీవు యూదుడువని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను చీకటిలో ఉండువారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడును బాలురకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివారికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలింపవద్దని ప్రకటించు నీవు దొంగిలించదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమునందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. నీ వాక్యములోని సత్యములను మేము గ్రహించినట్లుగా మా హృదయాలను తెరవమని వేడుకొంచున్నాం ప్రభు. వినే చెవులను, గ్రహించే హృదయాలను, చూచే కనులను మాకు దయచేయి తండ్రి. మీరు మాట్లాడండి, నన్ను మరుగుపరచండి, నాతో మాట్లాడు తండ్రి, మాతో మాట్లాడు తండ్రి. నీ పరిశుద్ధమైన సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు మహిమ పొందమని వేడుకొంచున్నాను. ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తును మనం బంధించి మీరే మాతో మాట్లాడమని మరొకసారి మీ పాదములు పెట్టి బ్రతములాడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి 24 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ యూదుల గురించి ప్రస్తావన చేయబడి ఉన్నది. యూదులు, వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉన్నది. వారు ధర్మశాస్త్రం మాకు ఉన్నదని, మా దేవుడు సజీవుడైన వాడని, ఈ ధర్మశాస్త్రములో అనేకమైనటువంటి వాక్యములను ఆయన వ్రాయించి ఉంచాడని, మాలాంటి దేవుడు ఇంకెక్కడా లేడని వారు అతిశయిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యూదులకు ఉన్న అతిశయం ఏమిటంటే, మాకు జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం మాకు ఉన్నది, ఇది దేవుడిచ్చాడు, మాలో సజీవుడైన దేవుడు ఉన్నాడు అనే అతిశయం వారిలో మనకు సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. వారు అతిశయించడం తప్పేమి కాదు. ఎందుకంటే వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు
సజీవుడైన దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదే సజీవుడైన దేవుడు మన యొద్దకు ఆయన రావడం మనము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. నిజానికి ఆ సజీవుడైన దేవుడే మన దగ్గరికి వచ్చాడు. సువార్త ద్వారా ఆయన మనం తెలుసుకున్నాము, రక్షణ పొందాము. క్రైస్తవులమైనటువంటి మనము ఇప్పుడు అతిశయిస్తున్నామా లేదా? అతిశయిస్తున్నారా లేదా? అతిశయించడం అంటే అర్థం ఏమిటో? అతిశయించడం అంటే మాకు దేవుడు ఉన్నాడు, మాట్లాడే దేవుడు ఉన్నాడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం ఆయన తన నోటి నుంచి పంపించినటువంటి వాక్యాలు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పంపించినటువంటి వాక్యాలు మా దగ్గర ఉన్నాయని మనకి అతిశయం ఉంటుంది. ఉంటుందా ఉండదా? మన దేవుడు రోషం గల దేవుడని, మన దేవుడికి అసాధ్యం కానిది ఏమీ లేదని, బైబిల్లో ఉన్న ప్రవక్తలను చూడండి, బైబిల్లో ఉన్న భక్తులను చూడండి, అందరికీ ఆ రోషం ఉంటుంది, ఆ అతిశయం అనేది ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? మీరు చూడండి, దేవుని సేవకులందరినీ పరిశీలించండి, దావీదుని పరిశీలించండి. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు దేవుని ప్రజలను తిరస్కరించడం ఏమిటి అని గొల్యాతును కూర్చున్నటువంటి సందర్భంలో దావీదు గారు మాట్లాడాడు లేదా? ఆయనకి అతిశయం ఉన్నది. ఇంకొక సేవకుడు ఉంటాడు, ప్రవక్త, మీ దేవుడు కునికి నిద్రిస్తున్నాడేమో, చెయ్యండి, ఇంకా ప్రార్థన చెయ్యండి అని ఎగతాళిగా మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన మోకరించి ఆ ప్రవక్త ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగడం, ప్రజలందరూ కన్నులారా చూడటం, దేవుని మహింపరచడం కనిపిస్తుంది. ఏలియా దేవుని దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఒక మాట చెప్తాడు, నేను ఒక్కడనే ఉన్నాను ప్రభువా, నీ సేవకుడే నేను ఒక్కడనే ఉన్నాను, రోషం గలవాడినే ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉండడం మనకు కనిపిస్తుంది. మనకి కొంచెం అతిశయం ఉంటుంది. ఎవరైనా అతిశయపడితే క్రీస్తునంది అతిశయపడాలన్న వాక్య భాగం కూడా మనకు కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు బాగానే ఉంది. దేవుడి యొక్క వాక్యం మనం చదవబడినటువంటి వాక్య భాగంలో చూస్తే ఆయన ఏం చెప్తున్నాడు? ఓ యూదులారా, జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రం నీకు ఉందని నువ్వు చాలా అతిశయపడుతున్నావు, అందరికీ ఉపాధ్యాయుడిగా ఉన్నాను అని కూడా నువ్వు అతిశయపడుతున్నావు. చదవండి. చీకట్లో ఉండేవారికి వెలుగు చూపించేవారుగా మేమే ఉన్నాము అని అతిశయపడుతున్నావు. బుద్ధిహీనులకు శిక్షకుడును వాడు ఏ విధంగా బుద్ధిహీనులకు బుద్ధి తెచ్చేవారుగా ఉన్నాము అనే విషయం గురించి అతిశయపడుతున్నావు. ఏమీ తెలియని వాళ్ళందరూ కూడా మేమే చెప్తున్నామని అతిశయపడుతున్నావు. ధైర్యం వహించుకొనిచున్నావు కాదా? అబ్బా, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నానని చెప్పి నీకు ధైర్యం ఉన్నది, నీకు ధైర్యం ఉన్నది, నీకు అతిశయం ఉన్నది, చాలా బాగున్నది. అయితే దేవుడు చెప్తున్నాడు అక్కడ, విగ్రహములను అసహించుకునే నీవు ఓ యూదుడా, నీవు ఆ గుళ్ళను దోచెదవా? ఆ గుళ్ళల్లోనికి వెళ్ళి, గుడుల్లోనికి వెళ్ళి దాన్ని దోస్తావా? వ్యభిచరించవద్దని చెప్పే నీవు వ్యభిచరిస్తావా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరచదవా అంటున్నాడు.
ఏమంటున్నాడు? అవమానపరచెదవా అంటున్నాడు. క్రైస్తవులమైనటువంటి మనము ఒక విషయాన్ని మన మనస్సులో ఎప్పుడూ ముద్ర పెట్టుకోవాలి. అన్యజనులు క్రీస్తును ఎరగని వారైనా, క్రీస్తులో ఉన్నవారైనా, దేవుని మందిరానికి వెళ్తున్నారు వీరు, దేవుని ప్రజలని చెప్పుకుంటున్నారు వీరు క్రీస్తుని గురించి అతిశయపడుతున్నారు. మా దేవుడే సజీవుడైన దేవుడు, నిత్యజీవము గలవాడు, ఈయనే నిజదేవుడు అని సువార్త ప్రకటించే వీరు మనలను పరిశీలన చేస్తుంటారు. మనలను పరిశీలన చేస్తుంటారు. సమాజంలో ఒక కొడుకో ఒక కూతురో తప్పుగా ప్రవర్తిస్తుంటే సమాజంలో వారిని చూచినటువంటి ప్రజలు ఏమంటారు? మొదట తెలుసా? వీడి అమ్మా నాన్న ఏమంటారు? వీడి అమ్మా నాన్న వీడిని ఊరు మీదకి వదిలేశారు అంటారు. అంటారా అనరా? తప్పు చేస్తుంది ఎవడు? పొరపాటు చేస్తున్నది ఎవడు? తిట్లు ఎవరికి? తల్లిదండ్రులు ఏం చేశాడు? క్రైస్తవులము అయినటువంటి మనము క్రీస్తును ధరించుకున్న వారము. దేవుడికి స్తోత్రం. మన మనస్సులో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మనము క్రీస్తుకు రాయబారులము. క్రీస్తును లోకములో ప్రతిబింబించే వారము అనే విషయాన్ని మర్చిపోకూడదు. నీ వెనక ప్రజలు క్రీస్తును చూస్తారు అనే విషయాన్ని ఎప్పుడూ మన మనస్సులో ముద్రించుకొని ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యూదుడు అని నీవు అతిశయపడుతున్నావు. ఓ యూదుడా, నువ్వు వ్యభిచరించవద్దని నీ ధర్మశాస్త్రములో ఉన్నది, నీవు వ్యభిచరిస్తావా? విగ్రహాలంటే అసహ్యము దేవునికి అని చెప్పే నీవే వెళ్ళి అన్యజనులు గుడ్లు కట్టుకుంటే దానిలోనికి వెళ్ళి దోచుకొని దాన్ని తీర్చుకొని వస్తావా? దీనిని బట్టి దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది కాదా అంటున్నాడు. ఎవరు ప్రవర్తన, ఎవరిని గూర్చి ప్రజలు మాట్లాడుకుంటున్నారు? ఎవరి ప్రవర్తనది? దేవుని యందు అతిశయించేవారు, దేవుడు మాకు ఉన్నాడు అని చెప్పేవారు యొక్క ప్రవర్తన ఒకవేళ దేవుని వాక్యానికి విరుద్ధమైతే, దేవుని వాక్యానికి వ్యతిరేకమైతే గుర్తించుకోవాలి ఒక విషయాన్ని, మన ప్రవర్తన దేవుని నామానికి అవమానము తెస్తుంది. దేవుని నామానికి అవమానము తెచ్చే ప్రవర్తన ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఎప్పటికీ చేయకూడదు. మనము క్రీస్తుకు ప్రతినిధులమై ఉన్నాము. ఒక కొడుకు, ఒక కుమార్తె ఒక కుటుంబానికి ప్రతినిధి ఎలాగూ అయి ఉన్నాడో, వారు చేసే తప్పులకు, వారు చేసే పొరపాట్లకు తల్లిదండ్రులు ఎలాగైతే దూషిస్తారో, ఈ సమాజంలో ఉన్నటువంటి మనము గాని తప్పుడు ప్రవర్తన గాని ఒకవేళ చేస్తే క్రీస్తు నామానికి అవమానము తెచ్చేవారం అవుతాం. దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉన్నది, దేవుని యందు అతిశయించడం ఒక్కటే సరిపోదు. క్రీస్తును ధరించుకొని క్రైస్తవులము అన్న పేరు కలిగినటువంటి వ్యక్తులు క్రీస్తు యొక్క ఘనత ఎక్కడ తగ్గకుండా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యొక్క ఘనత ఎక్కడ కూడా తగ్గకుండా చూసుకోవాలి. చూడండి, మన ప్రవర్తన ద్వారానే
అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించే వ్యక్తులుగా ఉండాలి తప్ప మన ప్రవర్తన ద్వారా దేవుని నామానికి అగౌరవం కానీ అవమానం కానీ ఆయన పేరుకు చెడ్డతనం వచ్చేటట్లుగా కానీ ఎన్నడూ ప్రవర్తించకూడదు. సాధారణంగా సువార్త ప్రకటించడానికి మనం వెళ్తాం, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం. కానీ ప్రజలు చాలా వరకు ఫస్ట్ మనల్ని చూస్తారు, మన యొక్క ప్రవర్తనను చూస్తారు. ఈ ప్రవర్తనను చూచి దేవుడి వద్దకు రావాలా వద్దా అని కూడా నిర్ణయించుకుంటారు. వీడు క్రైస్తవుడు, దేవుడి పేరు చెప్తున్నాడు, అంతా బాగుంది, కానీ వాడు చేసే ప్రవర్తనే సరిగ్గా లేదు, వాడే మారలేదు, నాకు వచ్చి సువార్త చెప్తాడా అంటారు. ఒకరి ప్రవర్తన ద్వారా అనేక మంది విశ్వాసులను మనం సంపాదించవచ్చు క్రీస్తు కొరకు. చూడండి, ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం 1 పేతురు 2వ అధ్యాయం 3వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదువుకుందాం. చూడండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన నీ పవిత్రత వలన పవిత్ర ప్రవర్తన వలన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఒక కుటుంబంలో ఒక భార్య ఉందనుకుందాం. భార్య యేసుక్రీస్తుని అంగీకరించింది, భర్త యేసుక్రీస్తుని అంగీకరించలేదు. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్న విషయం ఒకటే. నీవు వాక్యము చెప్పి మత్తయి సువార్తలో ఎలా ఉందండి, రోమీలికి రాసిన పత్రిక ఎలా ఉందండి, రాజుల గ్రంథంలో ఎలా జరిగిందండి, దేవుడు భూమిని సృష్టించాడండి, మోషే అనే దైవజనుడు వచ్చి అద్భుతములు చేశాడు, ఎర్ర సముద్రమే 6 నెలలు అయిపోయింది తెలుసా మీకు అని చెప్తే ఎవ్వడు నమ్మడు. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది? నీ యొక్క ప్రవర్తన ద్వారా అట్టివారిని క్రీస్తు కొరకు సంపాదించవచ్చు అని చెప్తున్నారు. నీవు వాక్యము చెప్పకుండానే అట్టి భార్య తన భర్తకు లోబడి ఉండడము ద్వారా అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే అది అవసరం లేదు. అందువలన ఏమవుతుంది? భర్త ఏం చూస్తున్నాడు ఇప్పుడు? యేసు ప్రభువుని గురించి ఎలా చూస్తున్నాడు? బైబిల్ని బట్టి చూస్తాడా? దేని బట్టి చూస్తాడు? భార్యను బట్ట, భార్య ప్రవర్తన బట్ట. దేవుడికి స్తోత్రం. భార్య యొక్క ప్రవర్తన ద్వారా చూస్తాడు. భార్య యొక్క ప్రవర్తన ఎలాగూ మారింది? దైవ వాక్యము ద్వారా మారింది. భర్తలు దేవుని యొక్క వాక్యము లేకుండానే క్రీస్తు దగ్గరకు వచ్చే అవకాశం ఎలాగూ జరగవచ్చు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తమ మంచి ప్రవర్తన ద్వారా. అంటే భర్త క్రీస్తు దగ్గరకు రావడానికి వాక్యము కారణమయ్యిందా, ప్రవర్తన కారణమయ్యిందా? ఏమైంది? పవిత్రమైన ప్రవర్తన, క్రీస్తును లోకములో ప్రతిబింబించే ప్రవర్తన. క్రీస్తు అంటే ఇలా ఉంటాడు, దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, ఇలా లోబడి ఉన్నాడండి అని
ఆమె గాని ఒకవేళ తన ప్రవర్తన ద్వారా క్రీస్తును గాని ప్రకటిస్తే, ఇలా దేవుడు ఉంటాడా? దేవుని వాక్యం ఇలా సెలవిస్తుందా? అది నా భార్య చేస్తుందా అని చెప్పి తన భార్య ప్రవర్తనను చూసి ఆ భర్త రావచ్చు, దేవుని యొద్దకు రాబడ్డం అనేది జరుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. దేవుడికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మనుషులను సంపాదించడానికి ముఖ్యమైన కారణమవుతుంది. ఒకవేళ అదే భార్య దేవుని సంఘానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఆ వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన తాను చూపించకపోతే ఏదైతే ఏముంది, వెళ్తుంది వస్తుంది అనుకుంటాడు. అట్టి వారిని క్రీస్తు కొరకు సంపాదించగలమా? సంపాదించలేం. ఒక భర్త గురించి, ఒక భార్య గురించి దేవుడు అక్కడ రాయించాడు. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. సమాజములో క్రైస్తవులమైనటువంటి మనము మన యొక్క ప్రవర్తన ద్వారా అనేక మందిని క్రీస్తు దగ్గరకు సంపాదించవచ్చు. మనకు స్వస్థత కలిగిందని, దేవుడు మనకు మేలు చేశాడని, దేవుడు అది చేశాడని, ఇది చేశాడని సాక్ష్యాలు చెప్తే యేసు దగ్గరికి వస్తారు అని మనం భావిస్తాం. దాని ద్వారా కొందరు రావచ్చు. కానీ సాక్ష్యము చెప్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన సాక్ష్యము కంటే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. సాక్ష్యం చూస్తారా? ప్రవర్తన చూస్తారా? ఏం చూస్తారు? సాక్ష్యాన్ని చూస్తారా? ప్రవర్తన చూస్తారా? చెప్పండి. మనం వెళ్ళి యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్తునేటప్పుడు, దేవుడు నేను అనారోగ్యంలో ఉండేటప్పుడు నాకు స్వస్థతనిచ్చాడు అని చెప్పినటువంటి వ్యక్తి తాగుతూ రోడ్డు మీద తిరిగాడు అనుకో, ఆ సాక్ష్యం నిలబడుతుందా? నిలబడుతుందా? ప్రభు యొక్క మాట మనకు సెలవిస్తున్న విషయం ఒకటి గమనించాలి. మనము క్రీస్తుకు రాయబారులం. ఏంటి? క్రీస్తుకు రాయబారులం. ఈ లోకంలో క్రీస్తు యొక్క ప్రతిబింబం మనమే. మనము లోకమునకు ఉప్పై ఉన్నాము అని చెప్పాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. అవునా? అవునా కాదా? ఉప్పు కుటుంబానికా, లోకానికా? వెలుగు తన కుటుంబానికా, లోకమునకా? ఉప్పు వలె వెలుగు వలె ఒకరు క్రీస్తు కొరకు రాయబారిగా, ఆయన ప్రతినిధిగా మనం ఈ లోకంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడికి స్తోత్రం. మన యొక్క ప్రవర్తన ద్వారా రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, అయితే దేవుని నామానికి ఘనత లేదా అవమానం. రెండో విషయం, అయితే క్రీస్తు కొరకు అనేక మందిని సంపాదించడం లేదా అనేక మంది క్రీస్తు దగ్గరకు వద్దామనుకుంటే మన యొక్క ప్రవర్తన వారు క్రీస్తు దగ్గరికి రాకుండా అడ్డుకట్టు వేసే పని మనమే చేస్తాం. చూడండి, ఈ సందర్భంలో మనము ఒక వాక్య భాగాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు ఒక్కసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం. రౌద్రుడై అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము
చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే వేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అయి అతడు శుద్ధుడాయెను. అప్పుడతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇశ్రాయేలీయులలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియు తీసుకొననని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నయమాను అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతడు కుష్ఠరోగి, సిరియా దేశస్థుడు. అతని దగ్గర ఒక చిన్న అమ్మాయి ఉంది, పనిచేసే పిల్ల. ఈ అమ్మాయి ఇశ్రాయేలు దేశము నుంచి వారు తీసుకుని పోయినటువంటి అమ్మాయి. ఆ నయమాను అనే సైన్యాధిపతి గొప్ప యుద్ధములు చేసి గొప్ప విజయాన్ని సాధించాడు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆ వ్యక్తి చేత యెహోవాయే అతనికి విజయము కలగజేశాడు అని చెప్తాడు. యజమానుడి దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న అమ్మాయి ఒక విషయాన్ని ప్రస్తావిస్తుంది. నా యజమానుడు కుష్ఠరోగిగా ఉన్నాడు. కుష్ఠరోగిగా ఉన్నటువంటి ఇతడు స్వస్థత పొందాలి. ఈ స్వస్థత పొందాలి అంటే మా దేశములో, ఇశ్రాయేలు దేశములో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరేంటి? ఏంటా ప్రవక్త పేరు? ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఎంతో మేలు, నా యజమానుడికి కుష్ఠరోగం పోతుంది అని చెప్తుంది. ఆ తర్వాత రాజు దగ్గరికి ఉత్తరం పంపించడం, ఇశ్రాయేలు రాజు దాన్ని చూసి తన వస్త్రములు చింపుకోవడం, ఆ పక్కనున్న దేశంలో ఉన్నటువంటి రాజు తగాదాకు ఏదో కారణం వెతుకుతున్నాడని చెప్పి అనుకుంటాడు. ఆ కుష్ఠరోగి నయమాను అనే వ్యక్తి ఈ ఎలీషా దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఎలీషా అనే దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ నయమాను అనే సైన్యాధిపతి కొంతమంది తన సేవకులతో పాటు వస్తాడు. వచ్చి పనివాడిదే ఒకవేళ కబురు పంపిస్తే ఆ ఎలీషా ఇంటిలో నుంచి కూడా రాడు. రాకుండా ఆ నయమానును యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్తాడు. అందుకు ఆ నయమాను అనే కుష్ఠరోగి, మా ఊర్లో నదులు లేవా? మా దేశంలో నదులు లేవా? ఇంతకంటే గొప్ప నదులు ఉన్నాయి. ఆ ప్రవక్త వచ్చి, ఆ దేవుని సేవకుడు వచ్చి నాకు రోగముగా ఉన్న చేతి మీద లేకపోతే నా శరీరం మీద తన చేతిని ఆడించి నాకు స్వస్థపరుస్తాడేమో అనుకుంటే నన్ను అసలు ఖాతరే చేయడం లేదే ఈ సేవకుడు. తిప్పండ్రా బండి, తిప్పండ్రా బండి వెళ్ళిపోదాం అని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తిప్పండ్రా బండి,
స్వస్థత లేదు, గెస్తు లేదు, తర్వాత చూసుకుంది. ఇప్పుడు ఏమైంది? కుష్ఠరోగం ఉంటారు, అంతే కదా, పదా వెళ్ళిపోదాం, మన దేశంకి వెళ్ళి మంచి నదిలోనే అక్కడ స్నానం చేసుకుందాం అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం. అక్కడ ఆయనకు ఒక పనివాడు ఉంటాడు. అయ్యా, ఆయన ఏం చెప్పాడని అంత కోపం నీకు? ఆయన ఏదైనా చెయ్యమంటే చేస్తావు కదా. ఆ నదిలో మునుగమన్నాడు, మునుగుదాం, ఇంతకన్నా పెద్ద కార్యక్రమం ఏముంది అని అంటే, అలాగంటావా? సరే అయితే తిప్పండి రా బండి. మళ్ళీ తిప్పి యోర్దాను నదిలో స్నానం చేసి రాగా పసిపిల్ల దేహం వలె మొత్తం దేహం అంతా అయిపోయింది. దేవుడికి స్తోత్రం. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. మొత్తం అయిపోయిన తర్వాత చూశాడు, కుష్ఠరోగం లేదే. సేవకుడు చెప్పాడని కోపగించుకున్నాను కానీ నిజముగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలుడికి అతిశయం. మా దేవుడే సజీవుడైన దేవుడు, మా దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు, మా కంటే దేవుడు ఎవరు లేని అతిశయం వారికి ఉన్నది. ఎందుకంటే అలాంటి కార్యములు చేసే దేవుడు ఈ లోకాన ఎక్కడా ఉండడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడు ఇప్పుడు చదవండి. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు? ఎలీషా అప్పుడు తన పరివారముతో కూడా, చదవండి. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో కాదు, పై వచ్చిన అప్పుడు పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి, ఇప్పుడు వచ్చాడు దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలచి చిత్తగించుము ఆ ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడునైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసిందని అతనితో చెప్పగా ఎలీషా ఎవని సన్నిధినో నేను నిలవబడితినో ఇశ్రాయేలు దేవుడైన ఆ జీవముతోడు నేనేమి తీసుకొనునని చెప్పెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వచ్చాడు. ఇంతకు ముందు ఏం చేశాడు? నయమాను దిగాడా రథం. ఇప్పుడు వచ్చాడు, అయ్యా నువ్వు ఇంట్లో నుంచి రాలేని వ్యక్తివని నేను అనుకున్నాను, చిత్తగించమంటే ఏంటి? ఎస్ సార్, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఇశ్రాయేలు దేవుడే సజీవమైన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే సజీవుడైనటువంటి దేవుడు. ఈయన తప్ప లోకమందంతటా ఏ దేవుడు లేడని ఆయన సాక్ష్యమిచ్చి ఇప్పుడు ఎలీషా గారి దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఎవరు? ఒక సైన్యాధిపతి, ఒక దేశానికే సైన్యాధిపతి నిలబడి యేసును గురించి, దేవుడి గురించి సాక్ష్యమిస్తూ, అయ్యా నేను కొంచెం వెండి తీసుకొచ్చాను, కొంచెం దుస్తులు తీసుకొచ్చాను, కొంచెం బంగారం తీసుకొచ్చాను, కొంచెం ఇది తీసుకోవా అంటే, ఏయ్ నాకొద్దు, నేను తీసుకోను అంటాడు. అయ్యా ప్లీజ్ తీసుకోవా అంటే, నాకొద్దు నాయన, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నీ యొద్ద నేను ఏమీ తీసుకోను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎలీషా దేవుని యొక్క ప్రతినిధి, దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు. ఆయన యొక్క ప్రవర్తన సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమానుకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈ సేవకుడేంటి? నేను ఒక అధిపతిని, ఒక దేశానికి అధిపతిని, సైన్యాధిపతిని, ఆ దేశంలో ఏదైనా కావాల్సి వస్తే నాతో పని ఉంటుంది. ఈ సేవకుడికి ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరకు వచ్చి
దాన్ని పొందుకోవచ్చు. నాలాంటి వారితో పరిచయం ఉంటే ఈ సేవకుడికి అది మేలు. నాలాంటి గౌరవ ప్రతిష్టలు గల వ్యక్తి ఉంటే అది మేలు. నన్ను ఖాతరే చేయడేంటి, నన్ను లెక్క చేయడేంటి అని మొదట రౌద్రంగా వెళ్ళిపోయినటువంటి ఆ నయమాను, ఆ సైన్యాధిపతి ఇప్పుడు విధేయత చూపించి అతనికి అర్థమవుతుంది, ఈ దేవుడు సజీవుడు, ఈ ప్రవక్త మీద దేవుని యొక్క అభిషేకం ఉన్నది, ఈ ప్రవక్తతో దేవుడు ఉన్నాడు, ఈ ప్రవక్త ద్వారా వచ్చినటువంటి ప్రతి మాట దేవుడు నెరవేరుస్తున్నాడు. నదుల్లో మునిగితే స్వస్థత రావడం ఏమిటి? మా ఊరి నదులు చాలా గొప్పవనుకున్నాను. అందరు కుష్ఠరోగులు వెళ్ళి ఈ యొక్క నదిలో మునిగితే నాలాగా స్వస్థత వస్తారా? నిజముగా దేవుని మాట ఈ ప్రవక్త నోట ఉన్నది. ఈ ప్రవక్త ప్రత్యేకమైన వాడు. నేనే తప్పు చేశాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఇశ్రాయేలు దేవుడే సజీవుడైనటువంటి దేవుడు, ఇంక ఎవరూ లేరు. దయచేసి అయ్యా, చిన్న కానుక, కొన్ని మనుగుల వెండి బంగారము, కొన్ని 10 వస్త్రాలు తీసుకొచ్చాను, తీసుకోవా తీసుకోవా తీసుకోవంటే ఎన్నిసార్లు బ్రతిమలాడుతాడో. కానీ ఆ ఎలీసా అనే దైవజనుడు, నాకొద్దు పోవయ్యా, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకోను అని అంటాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నయమాను అనే ఆ కుష్ఠరోగి, ఆ సైన్యాధిపతి స్వస్థత పొంది రథం మీద తిరిగి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎవరితో కలిసి నయమాను అనే సైన్యాధిపతి వచ్చాడు? తన పరివారముతో, సైన్యముతో, అనుచరులతో వచ్చాడు. బహుశా మాట్లాడుతూ ఉంటాడేమో, రే నువ్వు బాగా చెప్పావు, నేను కానీ ఆ కోపంలో కానీ వెళ్ళిపోయి ఉంటే నా కుష్ఠరోగం తగ్గకపోయి ఉండేదిరా, ఇలాంటి దేవుణ్ణి నేను తెలుసుకోకపోయిందురా, నువ్వు నిజంగా మంచి పని చేసావు. అయినా ఆ సేవకుడు ఏంట్రా, ఆ సేవకుడు సంగతి ఏంటి, ఆ దేవుని ప్రవక్త సంగతి ఏంటి? కనీసం మనుషులను కూడా లెక్క పెట్టడం లేదు. కనీసం నేను ఇస్తే డబ్బులు కూడా తీసుకోవడానికి ఆశపడడం లేదే. ఇంత పెద్ద స్వస్థత, ఇంత గొప్ప కార్యము ఆ దేవుని సేవకుని ద్వారా జీవము గల దేవుడు చేస్తే ₹1 కూడా తీసుకోకుండా నన్ను పంపించేస్తున్నాడే. నిజంగా చాలా గొప్పవాడురా, నిజముగా ఆ దేవుని సేవకుడు గొప్పవాడురా, ఆ దేవుడు సజీవమైనటువంటి దేవుడురా అని మాట్లాడి ఉండడానికి అవకాశం ఉందా లేదా? కనీసం మాట్లాడకపోయినా ఆలోచించడానికి అవకాశం ఉన్నదా లేదా? ఇప్పుడు ఎలీసా అనే ఆ దైవజనుడు వలన దేవుని యొక్క ప్రతినిధి అయినటువంటి ఆ ప్రవక్త ద్వారా దేవుని నామం ఏమవుతున్నది? ఏమవుతుంది? దేవుని నామం మహిమలోనికి వెళ్తుంది, హెచ్చింపబడుతూ ఉన్నది. దేవుని యొక్క నామము ప్రతిష్ట పైకి వెళ్తోంది. ఒక సైన్యాధిపతి స్వస్థత పొందితే సిరియా దేశం అంతా మాట్లాడుకోదా? మాట్లాడుకుంటుందా? మాట్లాడదా? ఇశ్రాయేలు దేశముకు వెళ్ళాడు, పలానా ప్రవక్త చేశాడంట, పలానా దేవుడు, ఇశ్రాయేలు దేవుడైనటువంటి ఆ ప్రభువు స్వస్థపరిచాడు అని చెప్పి దేశమంతా మాట్లాడుకుంటుందా? మాట్లాడుకోదా? అంటే ఆ దైవజనుడు చేసినటువంటి ప్రవర్తన గురించి కూడా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరా? దాని వలన దేవుడైనటువంటి ప్రభు, జీవము కలిగిన సజీవుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం హెచ్చింపబడుతుందా లేదా? హెచ్చింపబడుతుందా లేదా? ఒకని యొక్క ప్రవర్తన అనేక మందిని క్రీస్తు దగ్గరికి ఆకర్షించడానికి కారణమవుతుందా? అవదా? అవుతుందా? అవదా? ఈ సైన్యాధిపతి పొందినటువంటి స్వస్థతను చూసి ఆ దేశములో మిగిలిన అనారోగ్య సమస్యలతో ఉండేవారు
జీవము గల దేవుడి దగ్గరికి రావడానికి కారణం అవుతాడా అవడా? ఎవరవుతారు కారణం? ఆ దేవుని యొక్క సేవకుడు ప్రవక్త అవుతాడవడా? కారణం అవుతాడు. దేవుని యొక్క మహిమను పైపైకి పట్టుకొని పోయి చూపించే వ్యక్తిగా మనకు ఎలీషా కనిపిస్తాడు. ఆయనకి ఒక సేవకుడు ఉన్నారు. ఎవరికి? ఎలీషా అనే ఆ దైవజనుడికి ఒక సేవకుడు ఉన్నాడు. చూడండి, అదే గ్రంథం, అదే అధ్యాయము 20 వచనం నుంచి 27 వచనాల వరకు మనం చదువుదాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనను తీసుకొందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనకటి నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బ్రతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటి మీద వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొనుచు పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుంచి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారి వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి గెహాజీ నీవెక్కడి నుండి వచ్చావు అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు అనెను. అంతటి ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటని హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు పరిగెడుతున్నాడు ఒక అతను, ఆయన పేరు గెహాజీ. ఈ నయమాను అనేటటువంటి సైన్యాధిపతి వచ్చి మాట్లాడుతుండేటప్పుడు పక్కనే చూస్తున్నాడు. బంగారం తెచ్చాడు, వెండి మూటలు తెచ్చాడు, 10 సన్నని నార వస్త్రములు తెచ్చాడు. ఆ రోజుల్లో మంచి వస్త్రాలు కూడా విలువ కలిగేవి. తీసుకొని వచ్చాడు. మా యజమాని ఎలీషా ప్రవక్త, ఛా ఏంటి మనిషి, నేను
ఎలాగైనా వీటిని తీసుకోవాలి అని చెప్పి రథం మీదకి వెళ్ళిపోతున్నటువంటి ఆ సైన్యాధిపతి నయమాని వెంట పరిగెట్టి వెళ్తుంటే అలసిపోతున్నాడు. ఎవడరా వీడు అలసిపోతున్నాడు? వెనక నుంచి తిరిగి చూస్తే ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. ఆ దేవుని సేవకుడి దగ్గర ఉన్నటువంటి పనివాడు, తర్వాత సేవ చేయవలసిన వాడు వీరే కదా. క్షేమమా? క్షేమమే. మా యజమాని ఒక విషయాన్ని చెప్పమన్నాడు. ఇప్పుడే ఎఫ్రాయిము మన్యం నుంచి 2 ప్రవక్తల శిష్యులు 2 వచ్చారు. వారికి ఏదైనా కొంచెము మీరు ఇస్తారేమో అని చెప్పి నా యజమానుడు ఇంతకుముందు తీసుకోలేదే, ఆ సేవకుడు ఇప్పుడు నన్ను పంపించాడయ్యా. ఏదైనా ఇస్తావా? అడుక్కున్న వ్యక్తిని వచ్చాను, అడుక్కున్నోడిని వచ్చాను, ఇస్తావా అని అంటే ఆ సైన్యాధిపతి 2 తీసుకో, 4 మనుగులు వెండి తీసుకో, 2 వస్త్రాలు తీసుకో, పనివారులారా వెంటనే ఈ భుజం మీద పెట్టి మోసుకొని పండి ఇంటికి. చాలా సంతోషపడ్డాడు. ఎవడు? గెహాజీ. వచ్చి లోపలికి పెట్టి, చల్లగా లోపల పెట్టి, మొత్తం అంతా తెలిసి ఏమీ తెలియనట్టుకు వెళ్ళిపోయి మళ్ళా సేవకుడు గెహాజీ గారు ఎలీషా అనే ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయి చల్లగా నిలబడ్డాడు. ఏమీ ఎరగనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పనివారు తిరిగి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయి రథం మీద వెళ్తునేటప్పుడు ఇప్పుడు అక్కడున్న ఆఫీసరు మనలాగా క్లర్క్ ఉద్యోగం చేసుకునే ఆఫీసరు కాదు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఒక దేశానికి సైన్యాధిపతి. ఎంత ఆలోచించాలి? ఏడ్రా ఈ సేవకుడు. అందరి ముందేమో నాకు వద్దు 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 అన్నాడు, పాట పాడాడు. ఇప్పుడు మరలా పంపించాడా? అనుకునే అవకాశం ఉన్నదా లేదా? ఉందా లేదా? దేవుని సేవకుడైనటువంటి ఎలీషా అనే దైవజనుడి యొక్క ప్రవర్తనను శంకించే పని ఎవరు చేశారు? గెహాజీ అనే ఒక వ్యక్తి చేశాడు. ఇప్పుడు దేవుని నామము హెచ్చింపబడుతుందా? దేవుని నామమును వారు తృణీకరించడానికి అవకాశం ఏర్పడుతుందా? మీరే చెప్పండి. ముందొక మాట, ఇప్పుడొక మాట. అప్పుడు వద్దు వద్దు నేను ఎంత బ్రతిమలాడినా సరే తీసుకోనేటువంటి ఆ సేవకుడు ఇప్పుడు 2 శిష్యులు వచ్చారు, వెండి ఇవ్వు, వస్త్రాలు ఇవ్వు అని అడుగుతున్నాడు. అనుకోవడానికి అవకాశం ఉన్నదా లేదా? గెహాజీ యొక్క కక్కుర్తి బుద్ధి, దుర్బుద్ధి గమనించాడు ఎలీషా అనే ఆ ప్రవక్త. అక్కడ ఎలీషా అనే ప్రవక్త గెహాజీతో మాట్లాడుతూ చెప్తున్నాడు, రే పరిగెట్టుకుంటూ పోయావు కదా, నీతో పాటు నేను రాలేదనుకున్నావా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడు? నా మనస్సు నీతో కూడా రాలేదా అంటాడు. ఏమన్నాడు? చదవండి. నా మనస్సు నీతో కూడా రాలేదా. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న. ప్రవక్త ఎక్కడున్నాడు? ఎలీషా అనే ప్రవక్త ఎక్కడున్నాడు? ఇంటి వద్ద ఉన్నాడు. గెహాజీ గారు రన్నింగ్ రేస్ ఎక్కడ చేస్తున్నారు? రోడ్డు మీద చేస్తున్నారు. ప్రవక్త, నా మనస్సు నీతో పాటు వచ్చింది ఓ గెహాజీ, నీకు తెలియదేమో నా సంగతి. నేను దేవుని సేవకుణ్ణి. పిచ్చి పిచ్చిగా ఉన్నదా? నా మనస్సు నీతో కూడా వచ్చింది. కొంతమంది దీని గురించి వేరే విధంగా కూడా వ్యాఖ్యానిస్తారు. మనస్సున ప్రయాణించడం అనే వరం గురించి అక్కడ ప్రస్తావన అని కొందరి యొక్క అభిప్రాయం. అంటే వారు ఉన్న చోటనే ఉండి వారు మనస్సు కూడా ప్రయాణించడం జరుగుతుంది అనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది. ఆ సేవకుడు గెహాజీతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇప్పుడు ఇవి సంపాదించుకోవడానికి సమయమా? ఓ గెహాజీ, నువ్వేం చేసావో తెలుసా? నీవు దేవుని సేవకుడైనటువంటి నా దగ్గర ఉండే వ్యక్తివి.
నీవు చేసే పని నీతోనే అంతమైపోదు. దాని వలన నాకు చెడ్డ పేరు వస్తుంది. అంతేకాదు నీ యొక్క దుష్ట ప్రవర్తన వలన సజీవుడైనటువంటి దేవుని నామానికి కూడా అవమానం వస్తుందిరా. నేను వద్దని చెప్పినటువంటి వాటిని నేను అడిగానని చెప్పి నువ్వు మరలా వెళ్ళి అడగడం ఏమిటి? ఇది సరైన ప్రవర్తనేనా? గుర్తుపట్టుకో గెహాజీ, నయమానుకు ఏ కుష్ఠరోగమైతే ఆ యొర్దాను నదిలో విడిచిపోయిందో ఇప్పుడు ఆ కుష్ఠరోగం నీకు, నీ సంతతికి, నీ కుమారుల కుమారులకి ఇంక ఎప్పటికీ ఉండిపోతుందని చెప్పాడు. ఆ క్షణమందే గెహాజీ కుష్ఠరోగం రావడం, దేవుని సేవ నుంచి బయటికి పోవడం కూడా మనం చూస్తున్నాం. ఏమైంది గెహాజీ పరిస్థితి? గెహాజీ ప్రవర్తన దేవుని నామానికి అవమానం తెచ్చేదిగా ఉంది. నోటి వెంట మాట వస్తే చాలు, ఎలీషా అనే ఆ దైవజనుడు ప్రవక్త ఒక్క మాట ఆయన నోటి నుండి వస్తే చాలు, దేవుని మాట తూచా తప్పకుండా అలాగే జరిగిపోతుంది. అది ఆ దేవుని యొక్క సేవకుడు. వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునగమంటే అలా జరిగింది. ఈ క్షణమందే నీకు కుష్ఠరోగం వస్తుందంటే అలాగే జరిగింది. గెహాజీ యొక్క ప్రవర్తన సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమానుకి దేవుని నామాన్ని మహిమపరచడానికి కారణమవుతుందా? ప్రవక్త యొక్క అద్భుతమును చూసినటువంటి ఆ వ్యక్తి ప్రవక్త యొక్క ప్రవర్తననే అనుమానించడానికి కారణమవుతుందా లేదా? దానికి ప్రతిఫలమే గెహాజీ అనుభవించాడు. దేవుని యొక్క వాక్యం ఒకటే సెలవిస్తుంది, మనము క్రీస్తునకు ప్రతినిధులము, క్రీస్తు యొక్క నామమును ధరించిన వారము, సమాజములో మనము క్రీస్తును ప్రతిబింబించే వారము. మన ప్రవర్తన క్రీస్తు నామ ఘనతకు కారణమై ఉండాలి తప్ప సజీవుడైనటువంటి దేవుని నామానికి అవమానం తెచ్చేదిగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. గెహాజీ యొక్క ప్రవర్తన దేవుని నామానికి అవమానం తెచ్చే ప్రవర్తన. అందుకే దాని యొక్క ఫలితమే కుష్ఠరోగం. దాని యొక్క ఫలితమే కుష్ఠరోగం. దేవుణ్ణి గణపరిచే వారిని ఆయన గణపరుస్తాడు. ఆయన్ను గణహీనపరిచే ప్రవర్తన ఒకవేళ మనము చేస్తే గుర్తించుకోవాల్సిన విషయం, మనము తృణీకరించబడతాము. ఈ మాట మన బుర్రలోనికి ఎక్కాలి. మనము చేసే ప్రతి ప్రవర్తన దేవుణ్ణి గణహీనపరిచేదిగా ఉంటే దేవుడు అట్టి వారిని తృణీకరించే అవకాశం ఉన్నది. చూడండి 1వ సమూయేలు 2వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు చివరిగా చదువుకుందాం. ఏలి కుమారులు చదువు. యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలి పశువును వధించిన మీదట 1 సమూయేలు 2 చదువు. బలి పశువు ఫలించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లు గల కొక్కీల తీసుకొని వచ్చి బొరుసులో గాని తపేలలో గాని గూనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును
షిలోహుకు వచ్చు ఇశ్రాయేల్ ఇశ్రాయేలందరికీ వీరు ఇలాగున చేయిచు వచ్చిరి ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి ఆ బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనుడు పచ్చి మాంసమే కావలనని చెప్పుచూ వచ్చెను ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు తరువాత మీ మనస్సుకు వచ్చిన అంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగవద్దు ఇప్పుడే ఈవలెను లేని ఎడల బలవంతము చేతన తీసుకొందునని అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలి నైవేద్యాలు జరుగుతాయి ఎప్పుడు? పాత నిబంధన కాలంలో బలి నైవేద్యాలు అర్పించడం ఉన్నది. ఏలి అనే ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఆ సేవకునికి 2 కుమారులు ఉన్నారు. ఒకరి పేరు హోఫ్ని, రెండో వారి పేరు ఫినెహాసేనా. వీరిద్దరు కూడా యాజకుని పని చేయవలసినటువంటి వారు. బలి నైవేద్యాలు తీసుకుని వచ్చినటువంటి ప్రజలు ఒకవేళ ఏదైనా వధిస్తే అది కుండలో ఉడుకుచుండగా వీరెళ్ళి ఏం చేసేవారంటే 3 కొంకీలు కలిగినటువంటి ఒక ఫోర్క్ లాంటిది అనమాట తీసుకుని వెళ్ళి గుచ్చి ఎంత మాంసం వస్తే అంత మాంసం తీసుకుని వచ్చి ముందు తినేసేవారు. ఎవరైనా సరే దేవునికి బలి నైవేద్యం అర్పించాలని ఒక గొర్రెనో ఒక మేకనో తీసుకుని వస్తే ఆ కొవ్వంతా కూడా దేవునికి దహించవలసినటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది. కొవ్వు అర్పించిన తర్వాత ఈ మాంసములో కొంత భాగం తీసుకొని ఆ యాజకులు తినవచ్చు. అయితే ఆ 2 కుమారులు ఒక సేవకుడిని పంపించి, ఒక పనివాడిని పంపించి, మాకు ఇప్పుడు ఆహారం కావాలి, ఉడికినది వద్దు, బహుశా ఫ్రై చేసుకొని తింటారేమో, ముందుగా ఉడికిన మాంసం వద్దు, మాకు పచ్చి మాంసమే కావాలి అని వధించు వానితో చెప్తూ ఉండేవారంట. ఇందువలన ఆనాటి ప్రజలు దేవుని మందిరానికి వచ్చి దేవునికి బలి నైవేద్యాలు అర్పించవలసినటువంటి ప్రజలు వీరి యొక్క ప్రవర్తనను చూచి యెహోవాకు బలి అర్పించాలంటేనే అసహ్యపడేటట్లుగా చేశారంట. ఎవరు చేశారు? ఆ 2 కుమారులు. దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడిందంటే, యెహోవాకు బలి అర్పించడానికి వచ్చినటువంటి ప్రజలు ఏలి అనే దైవ సేవకుని యొక్క 2 కుమారుల ప్రవర్తన చూచి హెచ్చా ఈ దేవుడికి బలి అర్పించడం ఎందుకు అనేటట్లు చేశారు, కారణమయ్యారు. వీరు తినడం ఏమిటి? దేవునికి బలి అర్పించాల్సిన వ్యక్తులు దేవునికి బలి ఎందుకు బలి అర్పించడం అసహ్యపడడానికి కారణం ఏమిటి? ఆలోచన చేయండి. కారణం ఏమిటి? దేవుని యొక్క సేవకులు వాళ్ళు, దేవుని యాజకులు, కానీ వారి యొక్క ప్రవర్తన దేవుని దగ్గరికి వచ్చే ప్రజలు ఆటంకపరచబడడానికి కారణమయ్యారు. వారు ఇంకా అనేకమైనటువంటి చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటారు. ఒక దైవ సేవకుడిని పంపిస్తాడు దేవుడు, వాళ్ళ నాన్న దగ్గరికి పంపించి
ఓ ఏలి గుర్తుపెట్టుకో, యాజకత్వం అనే పనిని ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినటువంటి ప్రజలకు ఏలి ఇదిగో మీ వంశానికి, మీ లేవి వంశానికి యాజకత్వాన్ని ఇచ్చాడు, దాన్ని చేయడానికి మీకు అర్హతనిచ్చాడు. నీ కుమారులు చేస్తున్నది సరైనది కాదని నీకు తెలిసినప్పటికీ దాన్ని నీవు అడ్డగించలేదు, దానిని నీవు ఆపలేదు. నాకంటే ఎక్కువగా నీ ఇద్దరు కుమారులను ఎక్కువగా చూస్తున్నావు. గుర్తుపెట్టుకో ఓ ఏలి, ఆ ఇద్దరు కుమారులు చనిపోతారు. ఆ ఇద్దరు కుమారులు ఒక్క దినమందే చనిపోతారు. రెండో విషయం గుర్తుపెట్టుకో, యాజకత్వం అనే పని మీ యొద్ద నుంచి తీసివేస్తాను అని దేవుడు చెప్పాడు. నన్ను గణపరిచే వారిని గణపరుస్తాను, నన్ను గాని ఎవరైనా గణహీన పరిస్తే వారు తృణీకారం పొందుతారు అని చెప్పాడు. దేవుడు ఏమైతే చెప్పాడో ఆ సేవకుని ద్వారా అది అక్షరాల అలాగే జరిగింది. ఒక్క దినమందే ఆ ఇద్దరు కుమారులు మృతి నొందడం మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. కారణం ఒక్కటే, వారి యొక్క దుష్ట ప్రవర్తన. వారు దేవునికి ప్రతినిధులు, దేవుని సేవకులు, దేవుని కొరకు నిలబడవలసినటువంటి ప్రజలు. ఈరోజు మనము దేవునికి ప్రతినిధులం, దేవుని యొక్క రాయబారులం, దేవుణ్ణి లోకంలో చూపించే వెలుగు, దేవుణ్ణి లోకానికి పరిచయం చేసే ఉప్పు వంటి వారం. మన ప్రవర్తన దేవుడు తన ప్రజలను ఆకర్షించుకోవడానికి కారణమే అవ్వాలి తప్ప మనము క్రీస్తు నామానికి, ఆయన ఘనతకు అవమానము తెచ్చేదిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. మనం చదవబడినటువంటి వాక్య భాగాల్లో చూసాం, యూదుడని ఒకడు అతిశయిస్తున్నాడు, కానీ వాడు చేసేదేమిటి? వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ అతిశయిస్తావేమి? వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ అతిశయిస్తావేమి? ఇందును బట్టి దేవుని నామము అవమానపరచబడుతుంది అని దేవుడు సెలవిచ్చాడు. మనము క్రీస్తునకు ప్రతిబింబం, మనము క్రీస్తునకు రాయబారులం, మనము క్రీస్తునకు ఈ లోకములో ప్రచారకర్తలముగాను ఆయన బిడ్డలముగాను ఉన్నాము. మన ప్రవర్తన ద్వారా ఆయన నామము ఘనపరచబడాలి, ఆయన నామం హెచ్చించబడాలి. మన ప్రవర్తన ద్వారా ఆయన నామము దూషించబడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉన్నది. ఆయన్ను ఘనపరిచే వారిని ఆయన ఘనపరుస్తాడు, ఆయన తృణీకరించేవారు తృణీకారం పొందుతారు. ఒకవేళ మన ప్రవర్తన సత్ప్రవర్తన అయితే దేవుని నామం హెచ్చించబడి అనేక మంది ప్రజలు క్రీస్తు దగ్గరకు రావడానికి కారణమవుతుంది. దీనికంతటికీ ఒకటే కారణం, ప్రవర్తన. మన ప్రవర్తన సరిగ్గా ఉంటే దేవుని నామం హెచ్చించబడుతుంది. మన ప్రవర్తన కానీ ఒకవేళ అడ్డదిడ్డంగా ఉంటే దేవుని నామము అవమానం పొందే అవకాశం ఉంది కనుక ఈ విషయాన్ని మనం మనసులో ఉంచుకొని మనం ప్రవర్తన అనేది సరిచూసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు. అవును ప్రభువా, మా ప్రవర్తన వలన ప్రభువా తండ్రి మీ నామం హెచ్చించబడుతుంది ప్రభువా. ఎలీషా అనేటటువంటి నీ సేవకుని ప్రవర్తన నయమాను దృష్టిలో నీ నామం హెచ్చించబడింది ప్రభువా. గెహాజీ లాంటి ప్రవర్తన నీ నామానికి, నీ ఘనతకు అవమానం తెచ్చేదిగా ఉంటుంది ప్రభువా. వాక్యము లేకుండానే భార్యలు తమ భర్తలను ప్రభువా తండ్రి సంపాదించవచ్చు అని వారి యొక్క పవిత్రమైనటువంటి ప్రవర్తన ద్వారా క్రీస్తును ప్రకటించడం సాధ్యపడుతుందని నీ లేఖనములో సెలవిచ్చిన దేవా, మా ప్రవర్తన ద్వారా నీ నామం హెచ్చించబడుతుంది ప్రభువా. మా ప్రవర్తన ద్వారా నీ నామం ఘనపరచబడుతుంది. మా ప్రవర్తనే నీ నామానికి అవమానం తెచ్చేదిగా ఉంటుంది.
మా ప్రవర్తనే అనేక మందిని మీ వద్దకు సంపాదించుటకు కారణమవుతుంది. పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రవర్తన ఎల్లప్పుడూ నీ ఎదుట సరిగ్గా ఉండేటట్లుగాను, అన్ని జనుల ఎదుట సరిగ్గా ఉండేటట్లుగాను మేము చూచుకొని నీ నామానికి ఘనత తెచ్చే ప్రవర్తన మేము కలిగి ఉండేలాగన మాకు సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.